ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడంతో రాజధాని అమరావతికి ప్రాణం పోసినట్టయింది. అలాగే రాజధాని అమరావతి సింహద్వారంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుండి నారా లోకేష్ చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడం, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చెప్పడంతో మంగళగిరికి మహర్దశ పట్టే రీతిలో కార్యాచరణ మొదలైంది. ఈ క్రమంలో ఆగస్టు 16న మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా లోకేష్ మీడియా సమావేశంలో చెప్పకనే చెప్పారు మంగళగిరి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయనేది. ప్రధానంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం అభివృద్ధిపై లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆ మేరకు కన్సల్టెన్సీ ప్రతినిధి ఒకరు మంగళాద్రి క్షేత్రాన్ని ఆశాంతం పరిశీలించినట్లు సమాచారం. అలాగే మంగళగిరిలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టే అభివృద్ధి పనులపైన లోకేష్ దృష్టి సారించారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను తరచూ కలుస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 19న ఉండవల్లిలో లోకేష్ ను చిల్లపల్లి శ్రీనివాస్ కలిసిన సందర్భంలో మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ మేరకు ఆగస్టు 20వ తేదీ ఉదయం పాత మంగళగిరిలోని గాంధీబొమ్మ సెంటర్ సమీపంలోని నివాసంలో చిల్లపల్లి శ్రీనివాసరావును మంగళగిరి టైమ్స్ కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాస్ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు. నమస్కారం అండి. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పొత్తులో లోకేష్ గారు భారీ మెజార్టీ గెలిచిన తర్వాత లోకేష్ గారు మంగళగిరిని రాష్ట్రంలో కాదు దేశం అంటే కేంద్ర స్థాయిలో మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన క్రమంలో దాని దిశగా అడుగులు కలుగుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా నిన్న కూడా నేను లోకేష్ గారిని పర్సనల్గా కలవటం జరిగింది. మంగళగిరి అభివృద్ధి ఎలా మనం చేయబోతా ఉన్నాం, ఏంది దాని గురించి డిస్కషన్ చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో భాగంగా మంగళగిరి ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందో, లక్ష్మీ నరసింహస్వామిని చుట్టూత మాల వీధులు కానీ, సపరేట్ కొత్త కాటేజీలు కానీ, అలాగే భక్తులకి మంచి సౌకర్యవంతంగా ఉండే విధంగా అన్ని రకాల ఇది మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకున్నాం. అలాగే మంగళగిరి కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయింది, దాన్ని కూడా క్రమబద్ధీకరించే దిశలో ఏదైతే తెనాలి రోడ్డు కానీ, మెయిన్ హైవే కానీ ఇవన్నీ కూడా ఒక ప్రక్షాళన దిశగా, అలాగే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా దాన్ని ఒక మంచి పరిష్కార దిశగా మనం చేద్దాం అనుకున్నాం. అలాగే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఎక్కడైతే ఇక్కడ పిల్లలు యుఎస్లో కొంచెం చదువుకొని ఉద్యోగాల దాకా ఇబ్బందులు పడుతూ ఉన్నారో దాని మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. దేనికంటే చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ని అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ వరకు ఆ విద్యార్థులకి ఏదన్నా అక్కడ చిన్న ఉద్యోగాలు కల్పించే దిశగా అది కూడా డిస్కస్ చేయడం జరిగింది లోకేష్ గారికి. దాన్ని కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే ఇక్కడ ఇప్పుడు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని కూడా చాలా పారదర్శకంగా మనం చేద్దామన్నా అని చెప్పి లోకేష్ గారు చేస్తా ఉన్నారు. దేనికంటే ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా గత 5 సంవత్సరాలు ఎలా అయితే ఉద్యోగస్తులు అవ్వచ్చు, అలాగే ప్రజలు, అలాగే వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. దాన్ని మన మార్పు దిశగా అందరినీ చాలా చక్కగా మనం చూసుకునేట్లుగా ఎక్కడ కూడా లంచాలకు తావు లేకుండా ఆఫీసుల దగ్గర మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని తప్పనిసరిగా మనం మార్పు చేయాలి. ఏదైతే మంచి నిక్కచ్చిగా ఉండే ఆఫీసులు మనం వేసుకోవాలి ఇక్కడ అని చెప్పి దాంట్లో కూడా భాగస్వామ్యం మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా దేనికంటే మంగళగిరి ఒక ఆదర్శ నియోజకవర్గం. దేనికంటే ఈ రోజున లోకేష్ గారికి 1 సైడ్ మెజార్టీ దాదాపు 90,000 పైచీల కంటే మాటలు కాదు. దాన్ని మనం ఇంకా పెంచుకొని మనం ఎలా దేనికంటే ఇక్కడ స్వర్ణకారులు ముఖ్యంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఒక స్వర్ణకారులు దీన్ని మనం కార్పొరేషన్ అలాగే స్వర్ణకారుని భవనం ఒక ఉన్నతంగా చేయాలి. ఎందుకంటే మేము లాస్ట్ మంత్ ఇట్లాగే నేను డైమండ్స్ కోసం ఇవన్నీ మనం రీసెర్చ్ చేసి వచ్చాను, అది కూడా చెప్తే దానికి కూడా నేను కూడా ఒకసారి వస్తాను, మనం చూద్దాం ఫ్యాక్టరీస్ అవన్నీ ఆ టెక్నాలజీ ఇక్కడ ఎలా పెట్టాలి, దాన్ని మంగళగిరి గోల్డ్ హబ్గా మనం ఎలా తీర్చిదిద్దాలి అనే దాన్ని మనం కంగన కట్టుకుందామని చెప్పి లోకేష్ గారు నిన్న మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం గెలిచే వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత అందరికీ ఆదర్శంగా మంగళగిరిని ఒక ఉన్నతంగా తీసుకెళ్ళాలి. ఇక్కడ స్వర్ణకారులు కానీ చేనేత కూడా అదేవిధంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ పవర్లూమ్ని ఎంకరేజ్ చేయొద్దు, హ్యాండ్లూమ్ని చేనేత వృత్తిని మాత్రం చాలా ఉన్నతంగా తీసుకెళ్ళాలి, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా లోకేష్ గారు చెప్పారు. దాన్ని కూడా మనం ఎలా పావులు కదపాలి, ఎలా మనం ఇక్కడ చేనేత కళాకారుల్ని ఒక ఎంటర్ప్రైనర్స్గా ఎలా తయారు చేయాలి. దేనికంటే ఈ 5 సంవత్సరాలు దాటిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో అంటే
మామూలుగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం నుంచి ఇచ్చే పథకాలకి ఎదురు చూడుకోకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఇక్కడ డెవలప్ అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో మనం చేద్దామని చెప్పి లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్పారు. అలాగే ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో నిజంగా చాలా ఒక ఉన్నతమైన ఆశయంతో పెట్టింది. నిజంగా పేదలు చాలా ఉన్నతంగా ఉన్నారు. దానికి కూడా ప్రజల భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అలాగే నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా తనకి తోచిన ఆ అన్నా క్యాంటీన్కి మనం విరాళాలు సమర్పించి పేద ప్రజలకు మనం కాపాడుకోవాలి, పేద ప్రజలకి వాటి అన్నం పెట్టే పథకంలో మనం కూడా భాగస్వాములు అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను. దీంట్లో నిన్న అదే చర్చ వచ్చింది. నిన్న వెళ్ళినప్పుడు ఎవరు చాలామంది మేమున్నాము దానికి అని చెప్పి ₹1 కోటి 10 లక్షలు 20 లక్షలు తీసుకొచ్చిస్తా ఉన్నారు. అంటే ఏంటంటే పేదలు అది చాలా ఉన్నతమైన ఆశయంతో పెట్టింది అన్నా క్యాంటీన్ అనేది. ఆ అన్నా క్యాంటీన్లో మేము చూస్తూ ఉన్నాం, క్యూలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం లైన్లో నిలబడి ₹5 కంటే ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలు చాలామంది ఒక రోజు ఒక పూట గడిస్తే చాలు అనే పరిస్థితిలో ఉన్నారు. నిజంగా అలాంటి దృష్టిలో పెట్టుకొని అన్నా క్యాంటీన్ ఒక మహోద్భమైన ఒక కార్యక్రమం, దాన్ని మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా నేను కూడా చెప్తా ఉన్నాను. దానికి కూడా అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ ఏదైతే ఎయిమ్స్, ఎన్ఆర్ఐ, ఎస్ఆర్ఎం అలాగే కేఎల్ యూనివర్సిటీలు ఉన్నాయో వీటిలన్నిటిలో కూడా మన మంగళగిరి ప్రజలకి ప్రత్యేక మనం కేటాయించాలి. ఒక ప్రత్యేకంగా ఒక ఫీజులు తగ్గించడం అయితేనేమి, ఒక సపరేట్గా మనం ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా మనం చాలా ప్రక్షాళన చేసి పేద ప్రజలు నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం అందించాలి అనే ఒక మంచి సదుద్దేశంతో చేస్తాం. అట్లాగే ఇక్కడ ఎకో పార్క్ ఉంది మంగళగిరిలో, దాని మీద కూడా మేము దృష్టి సారించాం. దాన్ని కూడా ఆ రోజు గతంలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని కూడా మనం అమలు చేయాలి అని చెప్పి లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగస్వామ్యమైన సుదీర్ఘంగా అలాగే రేపు వచ్చే నామినేటెడ్ పోస్టులో కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా లిస్ట్ పంపించమని చెప్పి లోకేష్ గారు ప్రత్యేకంగా అడగడం జరిగింది. దాన్ని కూడా నేను ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను. అంటే ఆల్రెడీ చెప్పాను కానీ లిస్ట్ కూడా పంపించండి అన్న, మనం మాట్లాడుకొని ఎవరెవరికి ఎలా ప్రాధాన్యత చేద్దామని చెప్పి జరిగింది. ఎక్కడ కూడా కష్టపడిన ప్రతి జనసేన కార్యకర్త, అలాగే కష్టపడిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అలాగే బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా మనం అధికారంలో భాగస్వామ్యంలో ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా ఏదైతే ఈ గత 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలన మనం పారదోలడానికి మనం కృషి చేశామో దానికి ఒక ఉన్నతమైన మనకు కూడా ఒక భాగస్వామ్యం వస్తుంది ప్రభుత్వం అని చెప్పి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. సార్, మరి మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. వాళ్ళు ఏ అంశాలు ప్రధానంగా దృష్టి పెట్టారండి? ప్రతి దాంట్లో ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే రెవెన్యూ, అలాగే అంటే పోలీస్ వ్యవస్థ, అలాగే ఎడ్యుకేషన్, ఇవన్నిటి మీద వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు. దాన్ని అంటే ఒక తీసుకుంటున్నారు ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ఏ విధంగా మనం దీన్ని ముందుకెళ్ళాలి దానివల్ల ఇచ్చేసుకొని లోకేష్ గారు కానీ వారు మన ఎమ్మెల్యే గారు దాన్ని ఒక అభివృద్ధికి దానికి మనం తిలోదకాలుగా మనం చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అతి త్వరలో ఉంటుందని మనం ఆశించవచ్చండి? తప్పకుండా అండి. ఇంప్లిమెంటేషను ఏదైతే లోకేష్ గారు ఆ రోజున 100 రోజుల సమయంలో నేను చాలా డిఫరెన్స్ మంగళగిరిని ఒక ప్రత్యేకత చూపిస్తా అన్నారు. దానికి కట్టుబడే ఇవన్నీ కూడా కార్యాచరణ జరుగుతూ ఉన్నాయి. దానికంటే నిరంతరం ఆయన ప్రజా దర్బారు పెట్టి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు ప్రతిరోజు. అలాగే అసలు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క గంట ఏ ఒక్క నిమిషం కూడా ప్రతిదీ ప్రజలకి ఏం చేయాలి మంగళగిరి ప్రజలకి అని చెప్పి ఆయన ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అలాగే దేనికంటే ఆయన ఈ రోజున యువగలం పాదయాత్రతో రాష్ట్రం అంతా తిరిగారు. దేంట్లో ఆ రాష్ట్రం యొక్క నలుమూల నుంచి వచ్చే వాళ్ళతో కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ప్రత్యేక ఆయన పాత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో. అందుకని దాన్ని కొంచెం మంగళగిరికి కొంత మనం సమయం కేటాయించి దాని మీద మేము చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ రోజున లోకేష్ గారు ఏంటంటే అంటే ఒక ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్రాన్ని ఒక మంచి ఉన్నతంగా ఒక తీర్చిదిద్దాలి అని చెప్పి దాంట్లో భాగంగా ఆయన చేస్తూ ఉన్నారు. మంగళగిరి కూడా కొంత సమయం మనం తీసుకొని మనం కూడా ఎట్లా చేయాలి ఏందనేది మాట్లాడడం జరుగుతుంది. మంగళగిరిలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉందండి. దాని మీద ఇమీడియట్ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయండి? తప్పకుండా అండి. అదే చెప్తున్నాం కదా, మంగళగిరిలో చాలా ట్రాఫిక్ ఇబ్బందులు బాగా ఉన్నాయి. తెనాలి రోడ్డు కానీ ఏదైనా దాంట్లో భాగంగా దాన్ని ఎలా చేయాలి, ఎందుకంటే ప్రజల్ని అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా
దాన్ని ఒక మంచి ట్రాఫిక్ ఆంక్షలు తొలగించే విధంగా, ట్రాఫిక్ నియంత్రణ చేసే విధంగా దేనికంటే ఇప్పటికే ఐటీ నిపుణులు చాలామంది వచ్చి దాని మీద ప్రక్షాళన చేస్తున్నారు. దేనికంటే ఇది ఎయిమ్స్ మన సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా దీని మీద ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. దాన్ని ఒక ఇన్పుట్ తీసుకొని వితిన్ 1 or 2 monthsలో అవన్నీ క్లారిటీ వస్తాయని చెప్పేసి నేను చెప్తాను. చాలా సంతోషం అండి. మీరు నియోజకవర్గంలో అంటే జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. మీ పాత్ర ఇక ముందు ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అండి, అందరినీ మనం కలుపుకొని, గతంలో ఏంటంటే జనసేన పార్టీలో ఇన్ఛార్జ్ నేను, జనసేన పార్టీ క్యాడర్ని నేను కాపాడుకుంటూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చేశాను. అందరినీ కలుపుకొని చేస్తాను. ఇప్పుడు ఇంకా మరింత బాధ్యత ఏంటంటే అధికారంలోకి వచ్చాము, అధికారంలో భాగస్వామ్యం టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వాళ్ళని కూడా కలుపుకుంటూ ఇక్కడ ఎవరిని నొప్పించకుండా అది టీడీపీ కానీ, బీజేపీని కానీ, మేము కానీ కలుపుకొని వెళ్ళడానికి నా పాత్ర నేను చూస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఎవరిని నొప్పించకుండా ఒక స్నేహపూర్వక, ఒక బాధ్యతాయుతమైనటువంటి వాతావరణంలో ఒక బాధ్యతగా నేను ఎక్కడ కూడా దేనికంటే ఈ రోజున జనసేన కార్యకర్త ఎంతో, టీడీపీ కార్యకర్త ఎంత, బీజేపీ కార్యకర్త అంతే, వాళ్ళందరినీ కూడా తగిన గౌరవం ఇచ్చుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పి నిన్న లోకేష్ గారితో డిస్కషన్ కూడా అదే వచ్చింది. అందరికీ సరైన గౌరవం ఇచ్చుకొని మనం చేసుకోవాలని చెప్పి అది తప్పకుండా నా పాత్ర దాంట్లో ప్రముఖంగా ఉంటుంది. రేపు ఇవ్వబోయే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో మీరు ఉంటారని ఆశించవచ్చండి? అంటే అది మా అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం అండి. అది మనం ఆయన ఇచ్చిన నేను ఇట్లాగే ఉంటాను. దేనికంటే గత 2 సార్లు నుంచి సీట్ ఓపెన్ కానీ నేను ఇలాగే ఉన్నాను, అలాగే పనిచేశాను. అది ఆయన నా యొక్క బాధ్యత, నా యొక్క పాత్ర ఉండాలనిపిస్తే తప్పకుండా ఇస్తారు. అది వెయిట్ చేయాలి అంతే. అంటే ఆ విధమైన సంకేతాలు ఏమైనా మీకు కనిపించాయండి? జనరల్గా ప్రజలు, కార్యకర్తలు అనుకుంటున్నారు కానీ అది జరుగుతాయి, అంటే చర్చల్లో ఉన్నాయి. అది మనం సంకేతాలు అంటే తప్పనిసరి కష్టపడ్డాము, చేస్తాము అనేది ఒకటి ఉంది, గుర్తింపు ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. సంకేతాలు ఇస్తారు, అట్లా ఏం లేదు. దేనికంటే ఈ రోజున అంటే నా పాత్ర ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి మేమంతా కూడా నిజంగా ఒక సొసైటీలో గౌరవం పొందుతున్నాం. ఈ రోజున అంతకంటే పదవులు ఏం కాదు కానీ బట్ ఏదైనా జరగవచ్చు, చూద్దాం. అంటే ప్రధానంగా మంగళగిరి రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉందండి. ప్రధాన రాజకీయ పార్టీల కేంద్ర కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మీ జనసేన కేంద్ర కార్యాలయం కూడా మంగళగిరిలోనే ఉంది. అంటే అటు పార్టీ పరంగాను మీ పార్టీ కార్యకలాపాలు సమన్వయం చేసుకోవడంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు పూర్తి బాధ్యత ఉంటుందని అనుకుంటున్నారు. కేడర్లో కూడా అది ఎలా సమన్వయం చేస్తారండి? తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడ మా జనసేన పార్టీ స్టేట్ ఆఫీసు, అలాగే తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫీసు అన్నీ ఇక్కడే ఉన్నాయి. తప్పనిసరిగా నేను మంగళగిరి వాసిగా, మంగళగిరి మీద అన్నట్టు రాజధానికి ముఖద్వారం, దీన్ని సమన్వయం చేసుకుంటూ ఒక బాధ్యతగా పార్టీని ఎక్కడ ఒక ఉన్నతమైన స్థానంలో జనసేన పార్టీని తీసుకెళ్ళాలి. ఎందుకంటే 2016లో నేను వచ్చాను, 14లో పార్టీ పెట్టాను. 16లో వచ్చిన తర్వాత 18లోనో 19లోనో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 17వ సంవత్సరంలో మంగళగిరి పార్టీ ఆఫీసు. అప్పటి నుంచి నేను పార్టీ ఆఫీసులో బాధ్యతలు ఏవైతే వాళ్ళు అప్పచెప్పారో స్టేట్ కార్యాలయంలో అవన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఎక్కడ కథ కొంతమంది ఒక్కొక్కసారి కొంతమంది అవసరం వస్తే కొంతమంది అవసరం ఉండకపోవచ్చు. తప్పనిసరిగా ఎవరు అవసరం వచ్చినా నేను తీసుకుంటాను, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. చాలా సంతోషం అండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవి త్వరలోనే కార్యరూపం దాల్చాలని మంగళగిరి టైమ్స్ ఆకాంక్షిస్తుందండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.